నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో యూరియాకి కొరత లేదు, రైతుల ఆందోళన చెందవద్దు, యూరియాపై రోజువారీ బులెటిన్ విడుదల చేస్తాం. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. నరసరావుపేట వ్యవసాయ మార్కెట్లో తక్కువ ధరకే కర్నూల్ ఉల్లిపాయ అమ్మకాలు ప్రారంభం. స్థానిక పాతూరులో భవిత పాఠశాల దివ్యాంగ బాలబాలికలకు మరుగుదొడ్లు నిర్మించండి, ఉపాధ్యాయుల ఆవేదన. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 40వ జాతీయ నేత్రదాన ఉత్సవాలు. నరసరావుపేట కోటప్పకొండ రోడ్ ప్రకాష్ నగర్ లో ఘనంగా నిర్వహించిన గణనాథుని పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. రోడ్లను ఊడ్చిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ మీడియా సమావేశంలో పల్నాడు జిల్లాకి 34,556 టన్నుల అవసరం ఉండగా ప్రభుత్వం నుండి 36,615 టన్నులు అందిందని, ఇప్పటి వరకు రైతులకు 26,616 టన్నులు సరఫరా చేయగా 7,442 టన్నులు అందుబాటులో ఉన్నాయన్న కలెక్టర్, యూరియా అక్రమాలపై తనిఖీ సిబ్బంది నియమించామని, గతంలో 82,000 హెక్టార్లలో విత్తనం వేయగా ఈ సీజన్లో 97,000 హెక్టార్లకు చేరిందని, యూరియాకి ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదన్న కలెక్టర్ అరుణ్ బాబు. ఎస్పీ మాట్లాడుతూ, యూరియా నిత్యావసర సరుకుల పరిధిలో ఉన్నందున అక్రమాలకు పాల్పడితే ఏక చట్టం పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, యూరియా కొరతపై అసత్య వార్తలు ప్రచారం చేయవద్దన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు. మన జిల్లాలో ఎక్కడ కూడా అగ్రికల్చర్కి సంబంధించి యూరియా కానీ ఇతర డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ ఎక్కడ షార్టేజ్ లేదనే విషయం మీ ద్వారా రైతులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఇప్పటి వరకు సెప్టెంబర్ ఈ రోజు వరకు చూసుకుంటే మనకి యూరియా రిక్వైర్మెంట్ 34,000 రిక్వైర్మెంట్ ఉంది ఖరీఫ్ సీజన్ మొత్తం. కానీ మనం ఈ రోజు వరకు ఇచ్చినవి 26,000, ఇంకా 7,000 స్టాక్ మనకి ఫీల్లో ఉంది. అంటే 9,000 ఈ రోజుతో వచ్చింది అంత కలుపుకుంటే. అంటే దాదాపుగా ఈ ఖరీఫ్ సీజన్కి కావాల్సిన దానికంటే ఒక 2-3 వేలు ఎక్కువ మెట్రిక్ టన్స్ యూరియా మన దగ్గర అందుబాటులో ఉంది. ఖరీఫ్ సీజన్ మొత్తానికి సరిపడా యూరియా మన దగ్గర అందుబాటులో ఉంది. దీంట్లో మీ ద్వారా రైతులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడ కూడా మన జిల్లాలో యూరియాకి సంబంధించి షార్టేజ్ లేదు. అట్లాగే హోల్సేల్ డీలర్స్ దగ్గర సఫిషియెంట్గా ఉంది, మార్కెట్ ద్వారా సఫిషియెంట్గా ఇస్తున్నాము, రిటైలర్స్ దగ్గర ఉంది, కంపెనీ గోడౌన్స్ దగ్గర ఉంది, ఆర్ఎస్కేల ద్వారా కూడా ఇస్తున్నాము. సో మన జిల్లాలో కొంతమంది రైతులు ఆందోళన చెంది దొరుకుతుందా లేదా అని, లేకపోతే డిలే చేస్తే తర్వాత ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో అవసరం లేకపోయినా కూడా నెక్స్ట్ సీజన్కి పనికి వస్తుందనో లేకపోతే తర్వాత దొరుకుతుందో లేదని కూడా కొంతమంది తీసుకొని వెళ్తున్నారు. దీని మీద హానరబుల్ సీఎం గారు ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ అందరు కలెక్టర్స్ ఎస్పీస్ తోటి తీసుకున్నారు. మనకి రాబోయే రోజుల్లో అంటే వారు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రం మొత్తం ఇంకా 2.5 lakh మెట్రిక్ టన్స్ ఇంకా వస్తుంది నెలాఖరు, సెప్టెంబర్ నెలాఖరు లోపల మనకి వచ్చేటటువంటి యూరియా. దాంట్లో మనకి మేజర్ పోర్షన్ మనకు వస్తుంది. అంటే ఈ రోజు వరకు రిక్వైర్మెంట్ కంటే అదనంగా మన దగ్గర సఫిషియెంట్గా యూరియా స్టాక్ ఉంది. ఈ 2-3 రోజులుగా మీరు చూస్తే కొంత యూరియాని తెలంగాణ వైపు లేకపోతే మన రాష్ట్రం దాడించి తీసుకెళ్లే పరిస్థితి కొంతమంది చేశారు. దాన్ని మనము పోలీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కంట్రోల్ చేయగలిగాం. నిన్న కూడా ఒక కేసు అదే చెక్ పోస్ట్ దగ్గర ఈ జాయింట్గా ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ వీళ్ళతో కలిపి అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి పోలీస్తో కలిపి ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అలాగే 2-3 days ముందు చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. కొంత మన ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి తరలించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి పని చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది డీలర్ కావచ్చు, హోల్సేల్ డీలర్ కావచ్చు, రిటైలర్ కావచ్చు, లేకపోతే ఎవరో బయట వ్యక్తులు కావచ్చు. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సఫిషియెంట్గా యూరియా అవైలబుల్గా ఉంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఏదైతే యూరియాకి సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పుకున్నారో ఎటువంటి ఇన్సఫిషియన్సీ కూడా స్టాక్స్ పరంగా లేదు అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. అట్లాగే ఎవరైనా కూడా వాటిని వేరే విధంగా డైవర్ట్ చేసినా, లేదు అనాథరైజ్డ్ హోల్డింగ్స్ పెట్టినా, లేదు మన చెక్ పోస్ట్ నుంచి అదర్ స్టేట్కి తీసుకువెళ్ళాలనుకున్నా కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ అన్ని చోట్ల చేయిస్తున్నాము. రీసెంట్గా 2 cases మనం పొందుగల చెక్ పోస్ట్ దగ్గర కూడా కట్టించడం జరిగింది. ఎవరైతే ఈ తరలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న ఎర్లియర్ కేసెస్ కూడా చెకప్ చేస్తున్నాము. పీడీ యాక్ట్లో పెట్టడానికి కూడా వెనకడుగైతే వేయము. అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ దాంట్లోకి వస్తుంది కాబట్టి యూరియా
వీటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా పీడియాక్స్ కానీ ఎక్స్టెండ్మెంట్స్ కానీ వెళ్తాము. దీన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. రైతులు ఎటువంటి ఆందోళనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ మన డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ మోతాదులో మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ క్రాప్ సీజన్కి కూడా అవి సరిపోతాయి కాబట్టి ఎటువంటి ఆందోళన వెళ్ళక్కర్లేదు. ఎవరైనా మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నా, మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళు ఎవరైనా కూడా మా దృష్టి తీసుకొస్తే వాళ్ళ మీద కూడా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఎవరైనా అసత్య ఆరోపణలు కానీ వేరే విధంగా కానీ చేయడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తప్పు అని తెలియజేయడం జరుగుతుంది. నరసరావుపేట వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఉల్లిపాయ విక్రయ కేంద్రాన్ని యాడ్ చైర్మన్ పోనాటి శ్రీనివాసరావు, జిల్లా అధికారి ఉపేంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోనాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకునే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నరసరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉల్లిపాయ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. మార్కెట్లో ఉల్లిపాయలు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఓకే సార్. నర్సాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పోనాటి శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా ఇప్పుడు కర్నూలులో ఉల్లి సంక్షోభం నడుస్తుంది. అంటే గిట్టుబాటు ధర లేక ఒకేసారి ఎక్కువ దిగుబడులు రావడం మూలంగా రైతులు పడే కష్టాలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ పండించిన ప్రతి పంట కొనుగోలు చేసేసి రైతుకు నష్టపోని విధంగా చాలా ఎక్కువ రేటుకి 12 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని రైతు బజార్లలో కానీ మార్కెట్ యార్డ్లలో కానీ అమ్మించడం జరుగుతుంది. ఇప్పుడు మేము అమ్మేస్తుంది ఏవైతే ఉన్నాయో ఇవి 15 రూపాయలకి, అంటే క్వాలిటీని బేస్ చేసేసుకొని ఇప్పుడు 16 రూపాయలకి అమ్ముతున్నాం అనమాట. 16-17 రూపాయలకి అమ్ముతుంటాం. లాభ నష్టాలు లేని విధంగా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇక లాభాల కోసం వచ్చేసేది ఏమి ఉండదు. హమాలీకి వాటికి ఇవన్నీ చూసేసుకొని అక్కడ డైనమిక్గా ఉంటాయి రేట్స్. ఇమీడియట్గా డిస్పోజ్ చేసే పరిస్థితి వచ్చేసి క్వాలిటీ ఇంకా ఎక్కువ త్వరగా దెబ్బతినే పరిస్థితి అనుకోండి, ఇంకా కూడా తగ్గించే అవకాశం ఉంటుంటుంది. ఎప్పటికప్పుడు డైనమిక్గా రేటు పెరగడం తరగడం అనేది జరుగుతుంటుంది. ప్రస్తుతం 50 రూపాయలకి 3 కేజీలు, 100కి 6 కేజీలు అమ్మడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నర్సాపేట పుర ప్రజలందరూ యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట మార్కెట్ యార్డ్ నందు రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు రైతులు ఉల్లి ధర పతనం అవడంతో చంద్రబాబు నాయుడు గారు చనువుతో కర్నూలు జిల్లాలో పండించిన ప్రతి కేజీని ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెట్ యార్డ్ ద్వారా మార్కెట్ వాళ్ళు ఆధ్వర్యంలో నర్సరావుపేట పరిసర ప్రాంత వాసులందరికీ అందుబాటు రేట్లో ఉల్లిపాయలు విక్రయించడం జరుగుతుంది. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్ని యార్డులందు రైతు బజార్ల ద్వారా ఉల్లి తక్కువ రేటుకే వినియోగదారులకు అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్ శ్రేణులపై అన్యాయంగా పెడుతున్న అక్రమ కేసులు తీవ్రస్థాయికి చేరింది. ఇది సమాజానికి మంచిది కాదన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అట్లానే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం ఈరోజు తీవ్ర స్థాయికి చేరిందనే దానికి నిన్న పల్నాడు జిల్లాలో గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసులు ఫైల్ చేసే కార్యక్రమం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మొన్న 2వ తారీఖున మాచవరం మండలంలో చంద్రబాబు చేస్తున్న మోసాల మీద ఏదైతే పార్టీ కార్యక్రమం ఉందో కార్యకర్తల సమావేశంలో కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని దాని మీద కంప్లైంట్ ఇచ్చి కేసులు బుక్ చేసే కార్యక్రమం చేశారు. స్థానిక కోటప్పకొండ రోడ్లో పర్యావరణాన్ని కాపాడుతూ భారీ మట్టి వినాయకుని ప్రతిమతో 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 9వ రోజు మహాప్రసాదం లడ్డు వేలంపాట లక్కీ డ్రాలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. మంచి మంచి ఆకులు చచ్చివాడు తమ్ముడు కొంచెం మోడతాయి. అనంతరం ప్రకాష్ నగర్ లో జరిగిన గణనాథుని పూజకు ఎమ్మెల్యే హాజరై అన్నదానానికి 50,000 విరాళం అందించారు.
జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నరసరావుపేట బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద యంగ్ స్టార్స్ ఆధ్వర్యంలో 12వ వినాయకుని వార్షికోత్సవం స్థానిక మద్ది రాఘవయ్య బావి వీధి వద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర యంగ్స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహాకాళేశ్వర సహిత మహారాజశ్రీ మహావీర గణపతి ఏకాదశ మహోత్సవములు ద్వాదశ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 9వ రోజు స్వామివారికి విశేషంగా 1108 పీచు కొబ్బరికాయలతో సహస్రనామార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే రేపు ఉదయం 9 గంటలకు 1108 బూడిద గుమ్మడికాయలకు లలితా సహస్రనామంతో కుంకుమ పూజా కార్యక్రమం మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేక కార్యక్రమం కూడా ఉన్నది. కావున స్వామివారికి పూజ చేసిన కొబ్బరికాయ మరియు అమ్మవారికి పూజ చేసినటువంటి గుమ్మడికాయ ఎవరికైనా కావాల్సి ఉంటే రెండు కలిపి కేవలం 116 రూపాయలకే మన స్వామివారి పందిరి వద్ద ఇస్తూ ఉన్నాము. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు గుమ్మడికాయ కొబ్బరికాయ భక్తులందరికీ కూడా కూపన్స్ తీసుకున్న వారికి అందజేయడం జరుగుతుంది. అరండలపేట సూపర్ కింగ్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమో భ్రాతపతయే నమో నమస్తేస్తు నంబోయ విఘ్న వినాశనే. అరండలపేటలోని కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన సూపర్ కింగ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశేషంగా హోమాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు అనంతరం వందలాది మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టాము. భక్తులందరూ చాలా సంఖ్యలో వచ్చి పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అరండలపేటలోని రామాలయం టెంపుల్ దగ్గర గణపతి నవరాత్రోత్సవాలు జరుగుతున్నవి. ఈ 14వ వార్షికోత్సవము. ఈరోజు హోమం జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది. నరసరావుపేటలోని 24వ వార్డ్ రామరెడ్డిపేటలో గురువారం ఉదయం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించి స్వయంగా కాలువలలో పూడికను తొలగించి చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చదలవాడ. ప్రభుత్వ వైద్యశాలలో ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నేత్రదానం ఉత్సవం నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ నేత్రదానం చేయడం ద్వారా 2 అంధులకు చూపు ప్రసాదించవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, నర్సులు పాల్గొని నేత్రదానంపై అవగాహన కల్పించారు. నరసరావుపేట స్థానిక పాతూరు ఆంజనేయ స్వామి వీధిలో ఉన్న భవితా పాఠశాలలో దివ్యాంగ బాలబాలికలకు ఉచిత విద్యను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు ఉపాధ్యాయురాలు పద్మజ తెలిపారు. ప్రతి గురువారం విద్యార్థులకు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, విద్యార్థులు వినియోగించుకోవడానికి అనువుగా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మరుగుదొడ్లు నిర్మించాలన్న అంశంపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు రాకీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. భవితా పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. మేరీ కుమారి గారు, పద్మజ టీచర్ ఇద్దరు పనిచేస్తున్నారండి. అలాగే ఫిజియోథెరపిస్ట్ గారు పెద్దన్నారావు నాయక్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ సేవలన్నీ ఉచితంగా లభిస్తాయండి. మండలంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దివ్యాంగులైనటువంటి బాలబాలికలకు ఇక్కడ ఉచిత సేవలు అందించబడతాయి. ఇక్కడ సౌకర్యాల విషయంలోకి వస్తే బాత్రూమ్స్, అలాగే నీటి వసతి అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. దయచేసి అధికారులు దీన్ని గమనించవలసిందిగా రాఖీ మీడియా వారి తరఫున అభ్యర్థిస్తున్నాము. నరసరావుపేట భవితా పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రేపు సెలవు దినం కావడంతో ఈరోజు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం కృష్ణమూర్తి జనసేన పార్టీ నాయకులు పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఓకే. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా ముందుగానే సెప్టెంబర్ 4వ తేదీన నసరావుపేట పాతూరు ఆంజనేయ స్వామి గుడికి దగ్గరలో ఉన్నటువంటి భవితా స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరం అన్ని స్కూల్స్లో గురు పూజోత్సవం చేస్తాం. కానీ మనం చాలా స్పెషల్గా ఒక స్కూల్ని ఏ స్కూల్కి అయితే అవసరమో ఆ స్కూల్కి వచ్చి అక్కడ గురువుల్ని పూజించడం అనేది మన జీవితంలో చాలా గుర్తుంచుకోదగ్గ విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఈ స్కూల్ని ఇంకొద్దిగా అభివృద్ధి పథంలో పయనింపజేయటం కోసం మనందరం చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం రేపు జరుపుకోబోయే గురువుత్సవం సందర్భంగా మా కృష్ణమూర్తి అన్నయ్య గారికి నవభారత సంఘం తరపున మాకు టీచర్స్ అందరికీ ఇట్లా సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైన వార్త. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ఈరోజు నవభారత దివ్యాంగుల సంక్షేమ సేమ అధ్యక్షులు శ్రీ కర్ణాటక కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో స్థానిక నర్సాపేటలోని భవితా స్కూల్లో ముందుగా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారికి చిత్రపటాలు నివాళులర్పించి అనంతరం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. నరసరావుపేట మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బత్తాయిలో వదులుతూ వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. 2వ పట్టణ ఇన్స్పెక్టర్ హైమారా తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో రోడ్డుపై బైక్ సడన్ గా రావడంతో దాన్ని తప్పించబోయి అశోక్ లేలాండ్ లారీని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా రేపు సెలవు దినం కావడంతో ఈ రోజు నరసరావుపేటలోని చంద్రబాబు నాయుడు కాలనీ నందు మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు కెఎస్ నరసింహారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. మండలంలోని వినాయక చవితి మండపాల వద్ద విశేష పూజలు జరుగుతున్నాయి. రూపిచెర్లలోని రాములవారి గుడి వద్ద, తులసి కోట వద్ద, చెరువుకట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. కోనకంచివారిపాలెంలో రాములవారి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఉంచిన లడ్డును వీర్ల మస్తాన్ రావు 50,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. ట్రాక్టర్పై వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లేందుకు పోనుకోటి సహదేవుడు 15,000 రూపాయలకు, కలశాన్ని లక్కీ ఎంటర్ప్రైజెస్ పోనుకోటి ఏడుకొండలు 24,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. వినాయకుడి నిమజ్జన ఉత్సవాల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రొంపిచెర్లలోని రాములవారి గుడి వద్ద కోలాటం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో యూరియాకి కొరత లేదు, రైతుల ఆందోళన చెందవద్దు. యూరియాపై రోజువారీ బులెటిన్ విడుదల చేస్తాం. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. నరసరావుపేట వ్యవసాయ మార్కెట్లో తక్కువ ధరకే కర్నూలు ఉల్లిపాయ అమ్మకాలు ప్రారంభం. స్థానిక పాతూరులో భవిత పాఠశాల దివ్యాంగ బాలబాలికలకు మరుగుదొడ్లు నిర్మించండి, ఉపాధ్యాయుల ఆవేదన. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 40వ జాతీయ నేత్రదాన ఉత్సవాలు. నరసరావుపేట కోటప్పకొండ రోడ్ ప్రకాష్ నగర్ లో ఘనంగా నిర్వహించిన గణనాథుని పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. రోడ్లను ఊడ్చిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.